కనపరుస్తూ ఉంటున్నాం దేవా. మరి ఇరుకుల విశాలతను మీరు కలుగు చేసి ఈ పని అంతట్లో ఈ పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం దయచేయండి. చేతుల కార్యములను అపవాది తంత్రములను లయపరచండి. సంఘం మీది, పని మీది, పరిచర్య మీది, సంవత్సరం మీవిగా ఉంటున్నాయి. మేమైతే నిష్ప్రయోజకులమే. పని పూనుకొనము, నేను మీరు సహాయం చేస్తానంటున్నాను. ఆ పని విషయంలో మీరు పూనుకున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మాకు కాపుదలు ఇచ్చి ఈ సహాయం చేసే దేవుడుగా మీరు ఉంటున్నందుక మీకు వందనములు స్తోత్రాచరించుకుంటాను. యేసు ప్రభువు పేరిట ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ గోడ కూడా తీయాలి కదా, ఇది కూడా తీసేస్తారు. చూడాలి మన పెద్దోళ్ళు ఎక్కడ కష్టం అవుతుంది. రండి చేసేయలేదు. ప్రార్థన చేస్తాం. తండ్రి, ఈ పదనాలు మేము మందిరం ఎక్సెస్ విషయంలో మీరు సహాయపడి పునాది చేశాం. ఏ పునాది మీద కట్టబడేటువంటి ఇల్లు ఏ విధంగా గట్టిగా ఉంటుందో, అది కదలక స్థిరంగా ఉంటుందో మీరు ఎదిగిన దేవుడు కానీ అందుకని మీ పదనాలు. ఈ నిర్మాణం విషయంలో, ఈ పని విషయంలో, పరిచర్య విషయంలో మేమందరం కూడా ఏకతో కలిసి ముందుకు సాగునట్లుగా మీరు సహాయం దయచేయండి. కృప చూపించండి. ఎంతో చక్కగా మాన్యత కలిగి మెలకుగా అందరూ కలిసి ఏకీభవించి ఈ పని అంతటా సహాయపడు మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి ఈ పనికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.